నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా దాసో శ్రవణ్ ఎన్నికయ్యారు. అయితే గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసో శ్రవణ్ ని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో సౌందర్యరాజన్, తమిళసై గవర్నర్ సౌందర్యరాజన్ దాన్ని తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా కోర్టులో పిటిషన్ పెట్టారు. అలా ఎలా తిరస్కరిస్తారు అన్నట్టు కూడా ఆ టైంలో దాన్ని చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఎట్టకేలకు ఈసారి మరొకసారి ఫైనల్ గా దాసో శ్రవణ్ అయితే ఎమ్మెల్సీగా చేశారు. దీని గురించి మాట్లాడదాం. అసలు అప్పట్లో తిరస్కరించారు, మరి ఇప్పట్లో మళ్ళీ అతన్ని తీసుకురావడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచి ఉద్యమకారునటువంటి దాసో శ్రవణ్ కి అనుకున్న విధంగా ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది సంతోషనీయం అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు. సో మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సానుభూతి పరుడు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టుబాబు గారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కంగ్రాచులేషన్స్. మీరు అనుకున్నట్టుగానే దాసో శ్రవణ్ అయితే ఫైనలైజ్ చేశారు. గతంలో ఆయన తీసుకొస్తుంటే చాలా మంది అభ్యంతరాలు చెప్పారు, తిరస్కరించారు. ఎందుకంటే అతని మీద ఎందుకు అంత నెగిటివ్ ఉండే అప్పట్లో? అది కేవలం పొలిటికల్ అమ్మా. పొలిటికల్గా ఆ రోజుల్లో ఉన్న అప్పటి పరిస్థితులను బట్టి పొలిటికల్గా కొన్ని క్వైరీలు పెట్టారు. దాంతో ఆవిడ క్లియర్ అవ్వాలి కనుక యాజ్ అ గవర్నర్ పెండింగ్ పెట్టింది. సో ఇవాళ దాసో శ్రవణ్కి ఇవ్వటం అనేది ఎంత మంచి, అది నేను ఇందాక చెప్పినవి వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి బీఆర్ఎస్ ఇచ్చిన దానికి తేడా. శ్రవణ్ ఏ నాలెడ్జబుల్ పర్సన్, మోస్ట్ ఎడ్యుకేటెడ్. యూ టచ్ ఎనీ పాయింట్, పబ్లిక్ ప్రజలకు సంబంధించిన ఏ విషయాన్నైనా టచ్ చేయండి. అనర్గళంగా, ఆధారపూరితంగా, జ్ఞానంతో, విజ్ఞానంతో, ఆ పరిజ్ఞానంతో మాట్లాడగలడు. ఏ విషయమైనా సరే ప్రజలకు సంబంధించి, ప్రజా సమస్యల గురించి, ఉన్న అనేక లోటుపాట్ల గురించి ఏదైనా సరే మాట్లాడు. అలాంటి వాళ్ళు ఉండాలి. పెద్దల సభ ఆల్మోస్ట్ ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ. ఆ సభలో ఆ విజ్ఞాన సంపద ఉన్న వాళ్ళు ఉండాలి. ఊరిని షో పీసులు కాదు. అందుకని వాళ్ళు ఇచ్చారు బీఎస్సీ షో పీసు. అమ్మాయి ఏం మాట్లాడగలదు? ఏమి నాలెడ్జ్ ఉంది? ఏ విషయం మీద నాలెడ్జ్ ఉంది? సినిమా మేకప్ల గురించి మాట్లాడగలదు, సినిమా గడపల గురించి మాట్లాడగలదు. ప్రజా సమస్యల గురించి, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి ఏం మాట్లాడగలదు? ఏ విజ్ఞానం ఉంది? ఇప్పుడు మన రుణమాఫీ, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడుద్ది? ఎవరో రాసివ్వాలి. విద్యార్థుల ఎగ్జామ్స్ దీని గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడుద్ది? ఎవరో రాసిస్తే మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళని పెద్దల సభకు పంపించడం షో పీసులుగా ఏదో రాజకీయ నిరుద్యోగుల్ని నింపడానికి కాదు. ఎమ్మెల్సీ పెద్ద సభ అనేది రాజకీయ నిరుద్యోగుల్ని నింపడానికి ఉండకూడదు. రాజకీయ ప్రయోజనము ప్రజలకు ప్రయోజనపడి ఇప్పుడు ప్రజలు చూస్తారు కదా. రేపు ఎమ్మెల్యే సభలో ఒక టాపిక్ వస్తే మాట్లాడటానికి కానీ, ప్రతిపక్షాన్ని నిలదీయటానికి కానీ, ప్రతిపక్షం ఎప్పుడు రూలింగ్ పార్టీ ఎప్పుడు తలగుద్దమ్మా? ప్రతిపక్షం విజ్ఞాన సంపత్తితో మాట్లాడగలిగినప్పుడు, అప్పుడే నిలదీసినప్పుడు సమాధానం వెతుక్కుంటారు. ఏం చెప్పాలి? ఈయన రీజనబుల్గా అడిగాడు, చాలా ఆధారాలతో అడిగాడు, చాలా విజ్ఞానంతో అడిగాడు, ఈయన ఎట్లా మనం తట్టుకోవాలని ఆలోచిస్తారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు సర్దిద్దుకునే అవకాశం కూడా ఇలాంటి వాళ్ళు ఉండాలి. శ్రావణ్కి బీఆర్ఎస్ ఆ పద్ధతిలో ఉంది. నాలెడ్జబుల్, ఊని బూతులు, వీధి రౌడీ భాష మాట్లాడటము, ఎవరు వీధి రౌడీ భాష మాట్లాడితే, ఎవరు కేసీఆర్ తిడితే వాళ్ళ పదవులు ఇచ్చేసి కూర్చోబెట్టేసి. సో ఇప్పుడు ఏం లేదు, ఎమ్మెల్సీ అయినాక తోటి కేసీఆర్ని తిట్టిస్తాను. ఈయన ఒకటే తిట్టి నోరు నొప్పెట్టినట్టుంది. సో తిట్టడానికి ఇంకోటి, అంతే తప్పితే ప్రజల కోసం కాదు. అదే తెలుసుకోవాలి. ప్రజలు కూడా తెలుసుకుంటారులే. ప్రజలు కూడా ఏదో ఒక మార్పు అంటే ఏదో కప్పుకుని చిన్న స్లిప్ అయ్యారు. ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఈ మార్పు ఎంత ఘోరం అయిపోయిందో మనకి. మాడు బయలుంది కాంగ్రెస్ గెలిపించుకోవటం. ఈ దౌర్భాగ్య పార్టీ, ఇది అబద్ధాల పార్టీ, ఈ అబద్ధాల పార్టీని నెత్తిని పెట్టుకున్నామే బాధపడుతున్నారు. పరువు కూడా పోయింది. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయింది ఈ 9 నెలల్లో, ఈ 14 నెలల్లోనే. ఇదివరకు తెలంగాణ అంటే దేశం మొత్తం ఎదురు చూసింది. రైజింగ్ స్టార్ లాగా ఎదుగుతున్న రాష్ట్రం ఏమి తెలంగాణ, కేసీఆర్ ఏమి దేశం అంతా చూసింది. ఇవాళ ఎక్కడ చేస్తాను దేశం తెలంగాణ పడిపోయింది. ఇప్పుడు తెలంగాణ ఎక్కడంటే ఆయన అన్నాడుగా రేవంత్ రెడ్డి సోనియా గాంధీ కాళ్ళు కూడా నెత్తిని పోసుకోవాలని. సోనియా గాంధీ కాళ్ళ దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర
ఉంటారు. ఎవరో ఒకరు వాళ్ళే ఆ కాళ్ళ దగ్గర పడి ఉండే వాళ్ళలో ఒకడు మా ముఖ్యమంత్రి చూసుకోండి అనాల్సిన పరిస్థితి. రైట్. అంటే ఇప్పుడు ఆయన ఒక ఉద్యమకారుడు 'దాసోజు శ్రవణ్.' మీరన్నట్టు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన్ని ఎంచుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరన్నట్టు ఇంకా అందులో కాంగ్రెస్‌లో వాళ్ళు ఎంచుకున్న ప్రతి అభ్యర్థుల మీద కూడా ఇప్పటికి కొన్ని ఆరోపణలున్నాయి. కావాలనే ఎందుకు స్పెసిఫిక్‌గా ఇప్పుడు చేస్తున్నారనేసి. ఇప్పుడు విజయశాంతి గురించి చెప్పారు అమ్మాయి. హ్మ్. ఈవెన్ మనోడు ఉన్నాడు దయాకరు. దయాకర్ కూడా ఉన్న పార్టీని పొగుడుకున్నది ఆయన ఒకసారి ఈ సందర్భంలో హ్మ్. పాకిస్తాన్ ప్రేమిస్తే తప్పే ఉంటుందని అడిగాడు. అవునా? నాతోటి అడిగాడు డిబేట్లో. ఆ! ఒకసారి ఏం పాకిస్తాన్ ప్రేమిస్తే తప్పేంటి అని. అరే ఏం మాట్లాడదు పాకిస్తాన్ ప్రేమిస్తే మన దేశం మీద విషం కమ్ముతూ మన దేశం బార్డర్లో మన సైనికులను చంపుతూ అరాచకాలు చేస్తూ మన మీద విషపు కార్యక్రమాలను మన చాటున వెనకాల నుండి విషపు నీడలు చదువుతూ ఉంటే దాన్ని ప్రేమించే తప్పే ఉందంటారు ఏంటండి అని అంటే తప్పే ఉంది. మీకు పాకిస్తాన్ నచ్చబోతుంది నాకు పాకిస్తాన్ ఇది అంటే అప్పుడు రాహుల్ గాంధీ పాకిస్తాన్కి వెళ్ళొచ్చాడు. పాకిస్తాన్ని రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని పాకిస్తాన్ పార్లమెంట్లో ఉటంకించారు. ఇది ఇమ్రాన్ ఖాన్ పీరియడ్లో పాకిస్తాన్లో రాహుల్ గాంధీ ఇక్కడే మాట్లాడారు, దాన్ని రెఫర్ చేసి అక్కడ మాట్లాడారు. సో అందుకని ఇక పాకిస్తాన్ మా నాయకుడు మాట పాకిస్తాన్ అదే మాట్లాడిన మాట దేశానికి మంచిదే కాదు, దేశానికి చెడు చేసే మాటలే రాహుల్ గాంధీ పలికితే దాన్ని పార్లమెంట్లో పాకిస్తాన్ పార్లమెంట్లో అది వీళ్ళకి తీయగా ఉంది. కనుక అది విచక్షణ లేదు. ఏమిటి ఈ మాట మనం అనొచ్చా విచక్షణ లేదు. వాళ్ళ రాహుల్ గాంధీ అన్నాడు, మనం తప్పేంటి. సో ఇది వీళ్ళ టెంపర్మెంట్, వీళ్ళ నేచర్. ఏదో పదవికి ఎలాగోలా పదవి పట్టుకోవాలి, అధిష్టానం కాళ్ళు పిసకటము, వాళ్ళకి భజన చేయటము, ఏదో ఒక ద్వారా తెచ్చుకోవాలి. అలాంటి బాబుతో ఇప్పుడు దయాకరు నాకు బాగా మిత్రుడే, అనేక విషయాలు. మొన్న కూడా రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అంటాడు. తెలిసింది రాహుల్ గాంధీ పొగట్టం అంతేకాదు, బ్రాహ్మణుడా కాదు, చరిత్ర ఉంది, పుస్తకం ఉంది, నేను పంపించాను కూడా ఆయనకి, బుక్ ఉంది. మిథాయ్ అనే అతను నెహ్రూ గారి దగ్గర పిఏగా పనిచేసిన 16 ఏళ్ళు ఏదో పనిచేశాడు ఆయన ఆత్మకథ బుక్ రాశాడు. ఆ బుక్లో రాశాడు వాళ్ళ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ వచ్చిన గజయుద్దీన్ గోరియే పేరు ఆయన రావటం, ఆయన అక్కడ నుంచి పారిపోయి వచ్చాడు 1857లో. పారిపోయి వచ్చి కాశ్మీర్కి వచ్చాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళ తమ్ముడు గంగాధర్ అని పేరు మార్చుకొని టోపీ పెట్టుకుని పండిట్ల అవతారం ఎత్తి అక్కడ నుంచి వాళ్ళ ట్రావెల్ అంతా వాళ్ళు ఏంటి చరిత్ర అంతా. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఇస్లామిక్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి అవతారం ఎత్తారు. మోతిలాల్ అక్కడ గంగాధర్ కొడుకు, మోతిలాల్ తమ్ముడు కొడుకు, మోతిలాల్ వెళ్ళి ఒక ముస్లిం ఆయన దగ్గర పనిచేశాడు. ఆయన రెండో పెళ్ళాన్ని, ఆ ముస్లిం లాయర్ చనిపోతే ఆయన రెండో పెళ్ళాన్ని ముస్లిమే, ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈయన నెహ్రూ. వీళ్ళు ఏమి క్రిస్టియన్సా, ముస్లిమ్సా, హిందూసా తెలియదు, వీళ్ళు బ్రాహ్మిన్సా ఇంకోటో ఇది తెలియదు. నేను పుసుకుని బ్రాహ్మణ్ అన్నాడు. నేను పంపించాను, మీరు తెలిసి తెలియకుండా ఏదో పంపించద్దు, చదవండి అని చెప్పాను. చదవండి అని పంపించాను, లింక్ చూసుకోండి. అంటే వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు అధిష్టానాన్ని పొగట్టం, అధిష్టానం కాళ్ళ దగ్గర కూర్చుంటాం, ఏదో పదపొందడం, ఇలాంటి విషయాలు ఇలా తప్పితే ప్రజలతోటి ప్రజల మధ్య ఎదిగి ప్రజల కోసం నిలబడి ప్రజల కోసం పోరాడి ప్రజలు కోరుకునే నాయకులు కాదు. ఇక్కడ శ్రవణ్ లాంటోడు ప్రజలు కోరుకునేవాడు. ప్రజలు అంటే పార్టీల యొక్క మన వ్యక్తుల కన్నా పార్టీ నిర్ణయాలు ఎలా ఉండాలి. రాజకీయాల్లో అసెంబ్లీ ఎమ్మెల్సీ అంటే మేధావులకు ఇవ్వాలి, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పెద్దల సభ. ఈ శాసనసభలో తప్పు జరిగినా దాన్ని కరెక్ట్ చేసే సభ అది. సో అక్కడ విషయ పరిజ్ఞానం విస్తృతంగా ఉన్నవాళ్ళని పెట్టుకోవాలి ఏ పార్టీ. అది కాంగ్రెస్కి ఆ ధ్యాస లేదు. అందుకని అది అలా చేస్తే ఇక్కడ ఈ పార్టీ విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది కేసీఆర్. అది కావాలి ప్రజలకి. మనం సగం తెలిసి సగం తెలియనివాడు అర్థజ్ఞానంతో మాట్లాడేవాడు కాదు, విజ్ఞానంతో మాట్లాడేవాళ్ళు ఉండాలని ఆయన నిర్ణయం. అందుకని ఇక్కడ అలా జరుగుతుంది. రైట్ సార్, నిజంగానే. సో ప్రజలకు కావాల్సిన వాళ్ళు నిజంగా జ్ఞానపూరితమైన వాళ్ళు, ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు, కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉండాలి, దేని గురించైనా అవగాహన ఉన్న వాళ్ళని ఎంపిక చేయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందున్నది అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్.